గురు పరంపర. శ్రీ విద్యా సంప్రదాయంలో యతీశ్వరులకి, గృహస్థులకి అందరికీ కలిపి మొత్తం 10 రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఇది కేవలం శ్రీ విద్యాపరులకి మాత్రమే. యతీశ్వరులకి, గృహస్థులకి అందరికీ కలిపి 10 రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఏమిటండి ఈ 10 రకాలైనటువంటి సంప్రదాయాలు అని అంటే, ఇందులో ఒక్కటి మాత్రం గృహస్థులకు ఉండే సంప్రదాయం, మిగిలిన 9 యతీశ్వరులకి వాళ్ళకు ఉండే సంప్రదాయం. ఈ యతీశ్వరులు అంటే ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వాళ్ళు, పీఠాధిపతులు, వీరందరికీ ఉండేటువంటి సంప్రదాయం. ఏమిటవి? గిరి, సాగర, భారతి, పురి, అరణ్య, తీర్థ, ఆనంద, ఇవి ఉన్నటువంటి ఆశ్రమ, ఇవి ఉన్నటువంటి సంప్రదాయాలు. ఇవి కాకుండా ఇవన్నీ యతీశ్వరుల సంప్రదాయాలు. గృహస్థులకు వచ్చి నాథ అనేది ఒకటే సంప్రదాయం. కాబట్టి ఎవరైనా సరే గృహస్థులు శ్రీ విద్య గనక పూర్ణదీక్ష తీసుకున్నట్లయితే వారి పేరు చివర నాథ అని ఉంటుంది. ఎవరైనా సరే పేరు చివర నాథ అని కనుక ఉన్నట్లయితే వాళ్ళు శ్రీ విద్యాపరులు అని మనకి కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. ఇప్పుడు పరమానందనాథ, విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథ, ఇట్లా. అదే స్త్రీలు కనుక అయినట్లయితే, ఇది పురుషుల సంఖ్య, స్త్రీలు కనుక అయినట్లయితే అంబ అని ఉంటుంది. కాత్యాయనంబ, సీతాంబ, లక్ష్మీ అంబ, సరస్వతి అంబ, ఇట్లా అంబ అని పేరుంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీ విద్యా సంప్రదాయంలో దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి, యతీశ్వరులకైతేనేమో 9 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అదే గృహస్థులకు కనుక అయినట్లయితే ఒక్కటే ఉన్నటువంటి నామం, అదే దీక్షానామం నాథ. ఇప్పుడు వీళ్ళు మహాషోడశ తీసుకున్న తర్వాత పాదుకాంత పూర్ణ దీక్ష, ఆత్మపాదుక, ఈ ఆత్మపాదుక తీసుకున్నప్పుడు దీక్షానామం ఇస్తారు. అక్కడ వీళ్ళకి ఇష్టమైనటువంటి పేరు రాసుకుని నాథ అని చెప్పుకుంటారు.